మనం లోన్స్ తీసుకుంటూ ఉంటాం బ్యాంక్స్ నుండి. పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకంగా లోన్ తీసుకొని ఆ లోన్‌ని రీపే చేయకపోతే ఏమవుతుంది? చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. నేను కట్టలేకపోతున్నాను సార్. నా వల్ల కాదు. నేను కట్టడం మానేస్తే ఏదైనా ప్రాబ్లమా? లేకపోతే పర్లేదని అడుగుతుంటారు. చూడండి, ఇన్ కేస్ మనం ఏ లోన్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు, ఏదైనా సరే, మనం కట్టడం మానేసినట్లయితే ముందుగా మన యొక్క క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోతుంది. మనం లోన్ తీసుకున్న సమయంలో 800 ఉంటుంది. వేరే వేరే రీజన్ వలన మనం కట్టం. అలాంటప్పుడు 600కి పడిపోతుందన్నమాట. అంటే కంటిన్యూయస్‌గా కొన్ని నెలల పాటు కట్టకపోతే 600 లేకపోతే 650 ఈ రకంగా చాలా డౌన్ అయిపోతుందన్నమాట. దానితో పాటు కొందరేంటంటే మనకి ఎక్కువ సిగ్నేచర్ పెడతారు. సాక్షి సంతకం పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ క్రెడిట్ స్కోర్ కూడా డౌన్ అయిపోతుంది. బ్యాంక్ వాళ్ళు మనకి కాల్ చేస్తూ ఉంటారు. మనం కాల్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి చేస్తారు పాపం. వాళ్ళకేం సంబంధం లేదు. జస్ట్ ఏందంటే సిగ్నేచర్ పెట్టారు. దానికోసం ఆ లోన్ ఏజెంట్స్ వాళ్ళకి కూడా కాల్ చేస్తుంటారనమాట. అండ్ దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఫినాన్షియల్ బర్డెన్ పెరుగుతుంది. ఎలా అంటారా? మనం లోన్ ఈఎంఐ కట్టట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు పెనాల్టీ వేస్తారు. సో, లోన్ ఈఎంఐ ఉంటుంది. దాని మీద మళ్ళీ పెనాల్టీ ఉంటుంది. ఇన్ కేస్ లేట్‌గా కట్టారనుకోండి, లేట్ పేమెంట్ చార్జెస్ కూడా ఉంటాయి. సో, ఇంత బర్డెన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఇంకొకటేంటంటే బ్యాంక్ అన్నది లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం లోన్ తీసుకొని ఎక్కువ కాలం పాటు చెల్లించకపోతే వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ లోన్ ఏజెంట్ వస్తూ ఉన్నాడు రికవరీ ఏజెంట్. అయినా కూడా మనం రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రకంగా బాగా డిలే చేసినట్లయితే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారనమాట. మనకి నోటీస్ పంపుతారు. ఈ రకంగా కూడా జరుగుతుంది. మీరు నన్ను అడగొచ్చు. ఈ రకంగా నేను కట్టలేకపోతున్నాను సార్. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఫైనల్‌గా నేను ఏం చేయమంటారని అడిగినట్లయితే ముందుగా మీరు పానిక్ కాకండి. చాలా మంది ఏంటంటే ఈ రకంగా లోన్ పే చేయకపోతే వాళ్ళు కాల్ చేస్తున్నా లేకపోతే ఆ లోన్ ఏజెంట్ మన ఇంటికొస్తున్నా బాగా పానిక్ అయిపోతారనమాట. కొందరైతే సూసైడ్ చేసుకొని చనిపోతూ కూడా ఉన్నారు. లోన్ కట్టట్లేదని చెప్పి, పరువు పోతుందేమో అని చెప్పి. పానిక్ అవ్వకండి. ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే బాగా ఆలోచించాలి. ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి ఆ సొల్యూషన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఇంకొకటేంటంటే సొల్యూషన్ ఏంటంటే మనం బ్యాంక్ వెళ్లి చూడండి సార్ నేను లోన్‌ని కట్టలేకపోతూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, కాస్త సెటిల్ చేయండి లేకపోతే లోన్ అమౌంట్‌ని తగ్గించండి అని చెప్పినట్లయితే బ్యాంక్ వాళ్ళే ఒక సొల్యూషన్‌ని చెప్తారు. సో, ఇన్ కేస్ మీకు అది కూడా అవ్వట్లేదంటే వాళ్ళేం చేస్తారంటే సెటిల్‌మెంట్ చేసేయండి నాయనా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 లోన్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళేమంటారంటే సరే ఒక 3,00,000 కట్టు సరిపోద్దిలే అని చెప్పి క్లోజ్ చేస్తారన్నమాట. సంథింగ్ ఈస్ బెటర్ థాన్ నథింగ్ అన్నట్టు. సో, ఈ రకంగా మనం బ్యాంక్‌కెళ్ళి సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈఎంఐస్‌ని తగ్గించి టెన్యూర్‌ని పెంచుకోవచ్చు. ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే లోన్ డిఫాల్ట్ అయ్యారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ఖచ్చితంగా. అదేంటంటే కొన్ని కొన్ని సార్లు మనం లోన్‌ని రీపే చేయకపోతే లోన్ ఏజెంట్స్ అంటే రికవరీ ఏజెంట్స్ మన ఇంటికొచ్చేస్తారన్నమాట. ఇంటికొచ్చి బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రైట్ లేదు. వాళ్ళు మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి కాల్ చేసి టైం అడిగి మనం చెప్పిన టైంలోనే రావాలి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి అందరి ముందు పరువు తీసేసి లోన్ కట్టండి అది ఇది అని చెప్పడానికి ఉండదన్నమాట. మన ప్రాపర్టీస్‌ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోలేరు. మనం ఏంటంటే లోన్ 3 నెలల కన్నా ఎక్కువ కాలం పాటు రీపే చేయకపోతే వాళ్ళు ఒక నోటీస్‌ని పంపుతారు. ఆ నోటీస్‌లో 60 రోజులు టైమ్ ఇస్తున్నామని చెప్పి ఉంటుందన్నమాట. సో, నోటీస్ వచ్చిన తర్వాత 60 రోజులు టైం ఉంటుంది. ఈ 60 రోజుల్లో మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకపోతే అప్పుడు వాళ్ళు మన ఇంటికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం మోర్ట్‌గేజ్ లోన్ తీసుకున్నాం అనుకోండి. మన ఇల్లుని స్వాధీనం చేసుకుంటారు. లేకపోతే కార్ లోన్ తీసుకున్నాం అనుకోండి. మన కార్‌ని తీసుకొని వెళ్ళిపోతుంటారన్నమాట. సో, నోటీస్ వచ్చిందా? రాలేదా? నోటీస్ రాకుండా వాళ్ళు డైరెక్ట్‌గా మన ఇంటికొచ్చేసి మన కార్‌ని లేదా మన బైక్‌ను తీసుకెళ్ళిపోతున్నారా గమనించుకోండి. వాళ్ళకి ఆ రైట్ లేదు. అదే విధంగా వాళ్ళకి పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటుంది. మార్నింగ్ 7 ఏఎం టు నైట్ 7 ఏఎం 7 పీఎం ఈవెనింగ్. సో, అప్పటి వరకు ఆ మిడిల్‌లోనే వాళ్ళు రావాలి. ఎప్పుడు పడితే వాళ్ళు రావడానికి ఉండదు. అండ్ వాళ్ళు మనల్ని తిట్టకూడదు. వాళ్ళకి ఆ రైట్ లేదు. అండ్ దానితో పాటు వాళ్ళు మన మీద పొరపాటున కూడా చేయి చేసుకోకూడదు. వాళ్ళకి ఆ రైట్ కూడా లేదన్నమాట. సో, ఇన్ని రైట్స్ మీకున్నాయి. ఇవన్నీ గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మీకు లోన్ కట్టలేని సిట్యుయేషన్‌లో ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్‌నో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌నో వడ్డీ లేకుండా రుణం తీసుకొని వాళ్ళకి రీపే చేసేయండి. ఆ రకంగా రీపే చేసినట్లయితే సెటిల్ అయిపోతుంది. లేదా సెటిల్‌మెంట్ చేసుకున్నా కూడా పర్లేదు. కానీ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లయితే ఆ డిఫాల్ట్ అనేది మీ యొక్క క్రెడిట్ స్కోర్‌లో అలాగే చూపిస్తుంటుందన్నమాట. సో, అది కూడా డేంజరే. సో, ఈ రకంగా మీరేం చేయాలంటే ఖర్చులను తగ్గించి వేరియస్ ఇన్‌కమ్స్‌ని క్రియేట్ చేసుకోండి. వేరియస్ ఇన్‌కమ్స్ అంటే మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్‌తో పాటు ఫ్రీలాన్సింగ్ చేయండి. లేదా పార్ట్ టైమ్ జాబ్ ఏదో ఒకటి చేయండి. ఈ రకంగా చేసి ఎక్కువ డబ్బులు సంపాదించి ఖర్చులను తగ్గించి ఆ లోన్స్‌ని రీపే చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఎగ్గొట్టొద్దు. మీరు ఈ రకంగా లోన్స్‌ని ఎగ్గొట్టారంటే మీకే నష్టం. మీ పరువు పోతుంది. దానితో పాటు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ క్రెడిట్
స్కోర్ అయిపోతుంది. ఇన్ కేస్ క్రెడిట్ స్కోర్ డౌన్ అయినట్లయితే ఎవ్వరు మనకి రెస్పాండ్ అవ్వరు. ఏ బ్యాంకు, ఏ ఎన్‌బీఎఫ్‌సి మనకి లోన్ ఇవ్వదన్నమాట. ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాలి. సో, ఈ రకంగా ఎగ్గొట్టేయచ్చులే, బ్యాంక్స్ ఏం చేయవులే అన్న దృష్టిలో ఉండకండి. మీరు ఇన్ కేస్ అస్సలు కట్టలేదనుకోండి, మీ ఇంటికొచ్చి పోలీసులకొచ్చి కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు లోన్‌ని తీసుకునే సమయంలోనే సంతకం పెడతారు. నేను కట్టకపోతే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నాకు పర్లేదని చెప్పి మీరు అగ్రీ చేస్తారన్నమాట. సో, ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం.